ఈరోజు నంద్యాల జిల్లా బనిగండపల్లి మండలం రామకృష్ణాపురం గ్రామంలో వడ్డెర కులస్తులు దాదాపుగా 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ 100 కుటుంబాలు కూడా గనులలో నాప్రాయ గనులలో జీవనం గడిపే వాళ్ళు తరతరాలుగా ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మారినా కానీ వడ్డెల జీవితాలు మారలేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వడ్డెలకు జీవోల ప్రకారంగా ఒక మైనింగ్ విషయంలో అయితేమి, ఒక బిల్డింగ్లు అయితేమి, ఇంటి స్థలాలు అయితేమి, మన బీసీ కార్పొరేషన్లో లోన్లు అయితేమి అనేక వడ్డెలకు ఇవ్వాల్సిన వాటాలు ఉన్నాయి. కానీ దానికి సంబంధించిన ప్రభుత్వం అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మళ్ళీ మంత్రులు కానీ వడ్డెల పైన దృష్టి పెట్టి సహకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా వడ్డెలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎంతో వెనకబడి ఉన్నామని, వడ్డెలకు కష్టం చేసుకొని తప్ప ఎవరు ఆస్తుపాస్తులు కోట్లు కూడా సంపాదించలేదు, కనీసం 1 లక్ష కూడా సంపాదించేవాళ్ళు లేరు. ఎన్నాళ్ళు ఉన్నాయి కానీ మా జీవితాలు అంత కార్మికుల పనిగానే తీర్చిపోతున్నాం. కానీ ఈ మైనింగ్ విషయంలో వడ్డెలకు 150% రిజర్వేషన్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కేటాయించింది. దానిపైన 1 హెక్టార్కు లీజుకు ఎంత అమౌంట్ కట్టాలని కూడా మాకు తీర్మానంగా తీర్చితే దానికి మేము సిద్ధంగా ఉంటామని, మళ్ళీ ఈ నంద్యాల జిల్లాలో 100 సొసైటీలు ఉన్నాయి. మళ్ళీ ఈ 100 సొసైటీలే కాకుండా స్టేట్ వైడ్గా ఉన్నాయి. స్టేట్ వైడ్గా 1000 సొసైటీలు ఉన్నాయి. దీనికల్లా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వడ్డెల కోసం తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఒక బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఆయనతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వడ్డెలు మైనింగ్లో పని చేసుకుంటూ ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి. ఆ బిల్డింగ్ కట్టే దాంట్లో కూడా పైనుంచి కింద పడితే చాలా ఘోరమైనట్టు ఉన్నాయి. వడ్డెల జీవితాలు కూడా చాలా ఘోరంగానే ఉన్నాయి. పేదరికంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ధనవంతులు కాదని ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర వడ్డెలను గుర్తించి ఇది ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి కూడా జీవిత చరిత్రలో వడ్డెల గురించి చెప్పాలని కోరుకుంటూ ఈరోజు రామకృష్ణ వడ్డెలను పూర్తిగా ఆదుకోవాలని ఈడ సొసైటీ దాదాపు ఏర్పడి దాదాపుగా సొసైటీ 30 సంవత్సరాలు ఉంది. మళ్ళీ ఈ సొసైటీకి ఇక్కడనే ఒక తోక బిల్లు అనేది నాపరే కొండ, అది గతంలో వడ్డేలకు ఇచ్చారు. అది కొన్నాళ్ళ వరకు అనుభవించినారు. అది పెత్తందాల వల్ల కొంతవరకు ఆగిపోయింది. అది మళ్ళీ ప్రభుత్వం అయితే మాకు అవకాశం కల్పిస్తుంది కాబట్టి మళ్ళీ అదే సర్వే నెంబరు, అదే గంటల పైన ఇప్పుడు మాకు ఆ సొసైటీకి ఒక హక్కు కల్పించాలని మేమంతా ఐకమత్యంతో ఈరోజు గ్రూప్ అయినాము. ఇది ఖచ్చితంగా ప్రభుత్వము ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శిల్పి సుబ్రాయుడు, వడ్డెర సంఘం జాతీయ కార్యదర్శి.